ఏముంది మావా, మందాగుదాం మావా. రే చూడండి రే, వచ్చారు భక్తి పరులు. ఏం చేద్దామంటావు మరి? రే వీళ్ళని ఎలా అయినా చెడగొట్టాలరా, మన దారిలో తీసుకురావాలి. ఓకే మావా, అయితే రేపు ప్లాన్ చేద్దాం. ఓకే మావా. తమలో ఎవరునో గొప్పవాడు నన్ను ఎంచుకునవలనని వివాదము ఉన్నవారు. రే రాజు వచ్చావా? రే రారా, కలిసి బైబిల్ చదువుకుందాం, కాసేపు ప్రార్థన చేసుకుందాం. రే ఏం చేస్తున్నావురా? చూసి చాలరా, బైబిల్ చదువురా. వీడు కూడా దాలా బైబిల్ అంటాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట ఏంట్రా, మేం పాపులమా, మీరు పరిశుద్ధులా? రే ఎందుకు వచ్చారా? మమ్మల్ని వదలరా, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. వీడు కూడా పెద్ద పరిశుద్ధుడు. స్నేహితులే నన్ను మోసం చేసి వెళ్ళిపోయారు. నేను ఎవరి కోసం బ్రతకాలి? రే రాజు, రాజు ఏంట్రా రక్తం? రే రాజు, రాజు రే ఏమేంద్రా? రే రాజు, రే రాజు, నీకు ముందుగానే చెప్పాను కదరా ఈ లోక స్నేహం వద్దని. చూసావారా ఏమైందో? నమస్కారం డాక్టర్. నమస్తే అమ్మా. ఏంటి బాబు, ఏంటి సమస్య? గత 2 వారాలుగా అనారోగ్యంగా ఉంది డాక్టర్. బాగా తలనొప్పి, నడుము నొప్పి, నీరసంగా బాగా అనారోగ్యంగా ఉంది డాక్టర్. సరే టాబ్లెట్స్ ఏమైనా వాడేవా? చాలా టాబ్లెట్స్ వాడాను కానీ డాక్టర్ తగ్గలేదు డాక్టర్. సరే టాబ్లెట్స్ వాడాను అంటున్నావు కాబట్టి బ్లడ్ టెస్ట్ చేద్దాము. బ్లడ్ రిపోర్ట్ రావడానికి 2 రోజులు టైం పడుతుంది. బ్లడ్ ఇచ్చేద్దాం. ఓకే డాక్టర్. రా బాబురా, కూర్చో. ఏమైంది డాక్టర్, చూసారా రిపోర్ట్స్? ఏం చేస్తుంటావు? చదువుకుంటూ ఉంటాను. నీ వయసు ఎంత? 18 సంవత్సరాలు. మీ అమ్మా నాన్న కానీ మీ బంధువులు కానీ ఇక్కడ దగ్గరలో ఎవరైనా ఉన్నారా? లేదు. సరే చెడు సాహసాలు కానీ చెడు వ్యసనాలు కానీ ఉన్నాయా? లేదు డాక్టర్, నాకు చెడు అలవాట్లు, చెడు సంవత్సరాలు. అశోక్, ఈ రిపోర్ట్స్ ఈ బాబువేనా? ఎన్ని రోజుల నుంచి బాగోట్లేదమ్మా? గత 2 వారాల నుంచి బాగోట్లేదు డాక్టర్. 2 రోజుల నుంచి బాగా ఎక్కువైపోయింది. ఏం డాక్టర్, ఏమైనా వచ్చినాయి రిపోర్ట్స్లో? మీ అమ్మా నాన్నగారికి తెలుసా నీకు బాగోలేదని? లేదు డాక్టర్, నేను చదువుకోవడానికి పట్టణానికి వచ్చాను. ఈ మధ్యకాలంలో ఏదైనా పార్టీకి వెళ్ళావా? లేదు డాక్టర్. మీ అమ్మా నాన్న నీపై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు కదా, మరి ఎక్కడికైనా వెళ్ళావా? ఒకసారి గుర్తెచ్చుకో. లేదు లేదు డాక్టర్. నిజం చెప్పు బాబు, గుర్తెచ్చుకో ఒకసారి. డాక్టర్ మీరు చెప్తుంటే గుర్తొస్తుంది డాక్టర్. గత నెలలో మా ఫ్రెండ్స్ మేము పార్టీ చేసుకున్నాం డాక్టర్. ఫ్రెండ్స్ బలవంతంగా తాపిస్తే తాగాను డాక్టర్. తాగిన మధ్యలో ఫ్రెండ్స్ ఒక చోటకి తీసుకెళ్ళారు డాక్టర్. అక్కడ ఏం జరిగిందో గుర్తులేదు డాక్టర్ నాకు. ఎంత పని చేసావు బాబు నువ్వు? ఏమైంది డాక్టర్ నాకు? ఇంత లేట్ ఎందుకు చేసావు బాబు? ఇంత చిన్న వయసులో నువ్వు చేసే పనులు అవి నీ తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ళ గుండె ఆగిపోతుంది. చెడు సహవాసాలు, చెడు అలవాట్లు నీ తల్లిదండ్రులకు తీరని లోటును తీసుకొచ్చాయి. ఇంత చిన్న వయసులో నీకు వచ్చే వ్యాధి ఇది. డాక్టర్ ఏమైంది డాక్టర్? డాక్టర్ ప్లీజ్ డాక్టర్, ఏమైంది డాక్టర్? నాకు భయం వేస్తుంది డాక్టర్, చెప్పండి డాక్టర్. నీకు వచ్చిన వ్యాధి ఏమనుకుంటున్నావు? హెచ్ఐవి పాజిటివ్. హెచ్ఐవి పాజిటివ్. డాక్టర్ ప్లీజ్ డాక్టర్, అని బ్రతికించండి డాక్టర్. నా తల్లిదండ్రులు లేస్తే గుండెకి పోయినంత పని అయింది డాక్టర్. ప్లీజ్ డాక్టర్, నన్ను బ్రతికించండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్. నా చేయి దాటిపోయింది బాబు, ఇప్పుడు నేనేమీ చేయలేను. ఇంకంతా పైవాడి అయ్యే. నువ్వు చదువుకున్న వాడివే కదా, ముందే ఊహించలేదా? ప్లీజ్ డాక్టర్, నన్ను బ్రతికించండి డాక్టర్.
స్కూల్ చదువుకున్నాం. రాజు, నీకు ముందుగానే చెప్పాను కదరా ఈ లోక స్నేహం వద్దని. రే రాజు ఆగురా, ఏమైందిరా? రే రాజు, ఏమైందిరా? ఎందుకు చనిపోవాలనుకుంటున్నావురా? అరే నన్ను క్షమించురా, నువ్వు ఎన్నోసార్లు చెప్పావు కానీ నీ మాట వినలేదురా. దయతో నన్ను క్షమించురా. నాకు జరగవలసిందే జరిగిందిరా. నేను కుదిరిన రోగంతో బాధపడుతున్నానురా. నాకు చావు ఒకటే మార్గోరా, నా బొక్కురా. రే రాజు ఆగురా. అరే, అన్నిటికీ చావు ఒకటే మార్గం కాదురా. పాడైపోయిన జీవితాలను బాగు చేసే కల్వర్ మెగా యూత్ ఫెస్ట్ ఆగస్టు 15వ తేదీన నంబూరు కల్వర్ టెంపుల్లో జరుగుతుందిరా. నీలాగా జీవితాలను పాడు చేసుకున్న అనేక మంది కల్వర్ టెంపుల్ మెగా యూత్ ఫెస్ట్కి వచ్చి బాగుపడుతున్నారా. నువ్వు కూడా తప్పకుండా బాగుపడతావురా. అదొక్కటేరా పరిష్కారం. రారా కలిసి వెళ్దాం.